కాసేపు మాట్లాడినప్పుడు ఇఫ్ ఐ డు నాట్ బికమ్ ఎ బెటర్ పర్సన్ పాసిబుల్లీ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్. ఇఫ్ ఎ బుక్ పుల్స్ యూ టు రీడ్, it is worth keeping it. If a book is one thing, never opened for 6 months, it is better to throw it out. అదే ఒకసారి లైబ్రరీలో ఒకసారి పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగిందట. They found out nearly 40% of the books were never opened even once. That is the National Library. Adapt. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అడాప్ట్ అయ్యగలే కెపాసిటీ ఉన్నవాడు జీవి, అందులో ముఖ్యంగా మానవుడు మాత్రమే. న్యాయంగా మారితే అడాప్టేషన్ అనేది జీవ జంతువుల్లో కూడా చాలా ఉన్నది. మీకు తెలుసో తెలీదో, ఒక వృక్షం తన వేళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయి, ఎదురుగా ఉన్న రాళ్లతో రప్పలతో పోట్లాడు పక్క నుంచి వెళ్ళిపోయి అడాప్ట్ అయిపోతుంటాయి. అక్కడి నుంచి లోతుగా వెళుతుంటాయి. తమకి ఏం కావాలో తీసుకుంటుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ అడాప్టేషన్. అడాప్టేషన్ అనేటువంటిది ఎందుకు అంటే, నీకేం కావాలో ఆ దృష్టి పెట్టి ఆ దగ్గరికి తీసుకోవటం అనేది అడాప్టేషన్. ఎన్నో మోడిఫికేషన్స్ మనం చేసుకుంటూ వెళ్ళాం. ఆ మోడిఫికేషన్ చేసిన మూలతత్వం అలాగే దాచిపెట్టుకున్నాం. అలా దాచిపెట్టుకోవాలి. Paths are different, but we all reach one. That is very important. Entire life is elimination, you know it? Peculiarly, whether you are aware or not. Entire in our life, so many things get eliminated. Why? To keep us healthy, to keep us happy, to keep us comfortable. మనకి ఈ ఆనందం అన్నీ రావాలి అంటే సంథింగ్ హెస్ టు బి ఎలిమినేటెడ్. మీకు చిన్న బయాలజీలో ఒక సూత్రం ఒకటి చెప్తాను. మనం అందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక మట్టి మాంసపు ముద్ద మనం అందరం. ఈ మాంసం ముద్ద ఏమవుతుంది, ఒక చోట కళ్ళులాగా, ఓ చోట నోరులాగా, ఓ చోట చెవుల్లాగా ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈవెన్ అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మెడ కూడా ఉండదు, అంత కలిసిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి కణాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ బ్యూటిఫికేషన్. భగవంతుడిలా ఈనాడు అందంగా నువ్వు కానీ నేను కానీ ఎవరైనా గంటలు అద్దాల ముందు నుంచున్నారంటే ఆ విధమైనటువంటి ఎలిమినేషన్ జరగబట్టే, లేకపోతే మనం దరిద్రంగా ఉండేవాళ్ళం అందరం. సో ఎలిమినేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్. నెంబర్ 1. Please understand, when you take any assignment, there is some kind of uniqueness. There is something like distinguishing feature. There is something like a differentiator, that I am something. ప్లీజ్ అందుకని ఒకళ్ళ బదులు ఒకళ్ళు అనేటువంటిది పెట్టుకోకండి. కానీ వస్తువు విషయంలో, విషయం విషయంలో బదులు అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వ్యవహారం జరగాలి కాబట్టి. చూడండి, సబ్స్టిట్యూట్ చెప్తాను. ఇప్పుడు మీకు నీళ్లు కావాలి, ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ ఏది ఉంది, గ్లాస్ ఉంది, ఇంకో చోట ఏదో ఒక మడ్ పాట్ ఉంది. నేను ఇందులోవే తాగుతాను అని కాదు, ఇమీడియట్గా వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ యూ సబ్స్టిట్యూట్ విత్ దట్. దట్ మీన్స్ ఒక వస్తువుని సబ్స్టిట్యూట్ ఎందుకు చేస్తామంటే దాని అవసరం మనకు ఉంది కాబట్టి. వస్తువు వ్యక్తి ఒకటి కాదు. అన్నిటికన్నా ఇంకా మూడోది విషయం. గురువు ఏం చేస్తాడంటే, అరే బాబు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, ఈ ఆలోచన ధోరణి మార్చి ఇంకో విధంగా ఆలోచించు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ లాటరల్ థింకింగ్. ఇంకో విధంగా ఆలోచించు, ఈ విధంగా కాదు. అందుకోసమే ఎడిసన్ సక్సెస్ అయింది ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. నెక్స్ట్, ఇక్కడ కంబైన్. చాలామంది స్టూడెంట్స్ నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో కంబైన్డ్ స్టడీస్ అని మొదలు పెడతారు. అక్కడ స్టడీస్ ఉండవు, ఓన్లీ కాంబినేషన్ ఉంటుంది, నో స్టడీస్. ఈ కంబైన్డ్ స్టడీస్ అనేది సంథింగ్, ఎప్పుడు మీరు ఎవరితో ఉన్నా కలిస్తే, కంబైన్ అంటే సాంగత్యం అనండి, ఏ పేరన్నా పెట్టండి, ఎవరన్నా కలిస్తే రెండే చూడండి. డూ ఐ బికమ్ ఎ బెటర్ పర్సన్, డిడ్ ఐ గెట్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఏనాడే గనక మనకి పక్కనున్న ఫ్రెండ్ కావచ్చు, చుట్టూతా వ్యక్తులు కావచ్చు, నాకు నేనుగా కావచ్చు, కాసేపు మాట్లాడినప్పుడు ఇఫ్ ఐ డు నాట్ బికమ్ ఎ బెటర్ పర్సన్ పాసిబుల్లీ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్, వీ హ్యావ్ వేస్టెడ్ టైం. కాబట్టి ఈ కంబైన్డ్ అనే దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ వాల్యూ ఎడిషన్. మనందరికీ ఏమిటి కంబైన్? ఇప్పుడు నేను పుస్తకం తీసుకున్నాను, ఇఫ్ దిస్ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు ఓ మాట అన్నారు, ఈ పుస్తకాలు చూసినప్పుడల్లా నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి.
ఆయన ఏమన్నారంటే, ఇఫ్ ఎ బుక్ పుల్స్ యూ టు రీడ్, ఇట్ ఈస్ వర్త్ కీపింగ్ ఇట్. ఇఫ్ ఎ బుక్ ఈజ్ వన్ థింగ్ నెవర్ ఓపెన్ ఫర్ 6 months, ఇట్స్ బెటర్ టు త్రో ఇట్ అవుట్ అన్నాడు. అదే ఒకసారి లైబ్రరీలో ఒకసారి పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగిందట. దే ఫౌండ్ అవుట్ నియర్లీ 40% ఆఫ్ ది బుక్స్ వర్ నెవర్ ఓపెన్డ్ ఈవెన్ వన్స్. దట్ ఈస్ ద నేషనల్ లైబ్రరీ. రిమెంబర్, ఎ బుక్ హ్యాస్ టు యాడ్ ఎ వాల్యూ. Whatever you write, whatever you read should add a value. Book is a combination. Whatever you see is a combination. ఏది కంబైన్ అనుకుంటున్నామో అది దాని నుంచి నాకు ఉపయోగపడాలి. ఒక చిన్న మాట చెప్తాను. బాగా భోంచేసి ఇంకా నీరసం అంటే ఏమంటారండి మిమ్మల్ని? అరే పీకల దాకా తిన్నావు కదరా నువ్వు. తిన్నదానివల్ల ఆయాసం, అసలు పని చేయలేడు. ఇందులో ఏంటంటే యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, దట్ కాంబినేషన్ డిడ్ నాట్ వర్క్ వెల్. అక్కడి నుంచి కాంబినేషన్ దీంట్లో ఇక్కడ చిన్న కామా పెట్టి ఒక విషయం చెప్తాను. ఒక కుర్రాడు MBA, ఫాదర్ పూనాలో ఉంటాడు, బాంబేకి వెళ్ళాడు MBA చదువుకుందుకు. మంచి ఇది కాదా అని చెప్పి ఫాదర్ ఈజ్ బిజినెస్ మ్యాన్. చాలా సంతోషించాడు, పంపించాను కదా అని. 5 ఏళ్ళు అయిపోయాయి, 4 ఏళ్ళు ఇంటర్న్షిప్ ప్రాజెక్టు ఏవో అయిపోయి వచ్చాడు వాడు. వచ్చిన తర్వాత ఒంటరిగా రాలేదండి ఇంటికి, పక్కన ఒక అమ్మాయి అయిందట. ఒకసారి తండ్రి చూశాట, అరే MBA చేసుకొచ్చావు కదా పక్కనే వర్రా అన్నట్ట. నాన్న క్యాంపస్ సెలక్షన్ అన్నట్ట. మనం వెళ్ళి కాంబైన్ అయ్యేది ఇది. దిస్ ఈజ్ వాట్ ఈస్ టుడే. So that means you must add value. If that is not there, these combinations create problems. Next, adapt. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అడాప్ట్ అయ్యగలే కెపాసిటీ ఉన్నవాడు జీవి, అందులో ముఖ్యంగా మానవుడు మాత్రమే. న్యాయంగా మాడితే అడాప్టేషన్ అనేది జీవజంతువుల్లో కూడా చాలా ఉన్నది. మీకు తెలుసో తెలీదో, ఒక వృక్షం తన వేళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయి, ఎదురుగా ఉన్న రాళ్లతో రప్పలతో పోట్లాడు పక్క నుంచి వెళ్ళిపోయి అడాప్ట్ అయిపోతుంటాయి. అక్కడి నుంచి లోతుగా వెళుతుంటాయి. తమకి ఏం కావాలో తీసుకుంటుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ అడాప్టేషన్. అడాప్టేషన్ అనేటువంటిది ఎందుకు అంటే, నీకేం కావాలో ఆ దృష్టి పెట్టి ఆ దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకోవటం అనేది అడాప్టేషన్. అంతేకాదు, ఓ మాట చెప్తాను. వే బ్యాక్ ఇన్ 90s సింగపూర్ వెళ్ళడం తటస్థించింది. ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఏవేవో వేళ్లాడుతూ కనిపించాయి నాకు. ఏం తినాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కాల. అంటే అప్పుడు దానికి పెద్ద అవగాహన లేదు. అక్కడ ఏవో మెడ్రాస్ హోటల్స్ ఉన్నాయని విన్నాను, కాబట్టి నేను వెళ్ళిన ఆ సమయంలో నాకేమీ తెలియదు ఆ విషయం. ఐ వాజ్ వెరీ యంగ్. ఏం చేశానో తెలుసా అండి, నేను ఒక్కటే అడిగాను, మీ దగ్గర వెజిటబుల్ సూప్ ఉందా? ఉంది. మీ దగ్గర ప్లెయిన్ రైస్ ఉందా? ఎందుకంటే చైనీస్ లైక్ రైస్. ఒక బౌల్ రైస్లో ఈ సూప్ వేసుకొని ఐ లివ్డ్ ఫర్ 10 days. దట్ ఈజ్ అడాప్టేషన్. బికాస్ యూ వాంట్ యువర్ ప్రిన్సిపల్, అది ఏది దెబ్బతినకుండా నువ్వు బ్రతికే విధానం అడాప్టేషన్. ఇదే కనుక మనకి జీవితంలో లేకపోతే ఎక్కడ ప్రపంచంలో బతకలేము. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అడాప్టేషన్. ఇక వస్తువులు కూడా అడాప్ట్ అవుతుంటాయండి. ఎలా అడాప్ట్ అవుతుంటాయంటే, చాలా విషయాల్లో మీరే కనుక చూసేటట్లయితే ఆ వస్తువుతో పాటు, నేను మొన్న ఒక పాండిచ్చేరిలో చదివినటువంటి ఒక డాక్టర్ గారిని కలిశానండి. చాలా అద్భుతమైన వ్యక్తి అండి. 1 గంట సేపు మాట్లాడాం మేము. మాట్లాడిన దాంట్లో ఒక రహస్యం మీకు చెప్తాను. దాన్ని చాలామంది ఇక్కడ వారు కూడా చాలా ఆనందిస్తారు. ఆయన వస్తూ నా దగ్గరికి ఒక కెనేడియన్ లేడీని, ఇంకెవరో ఒక ఇంజనీర్ని తీసుకొని, ఆయన డాక్టర్, ఈ ముగ్గురు నా ఆఫీస్కి వచ్చారండి. మేము మాట్లాడిన 1 గంట సేపు చూస్తే నాకు ఆహా ఏమి అద్భుతం రా అని, ఆయన అన్నట్టు ఎటువంటి దేశంలో మనం ఉన్నామో అనిపించింది.
ఆ కెనేడియన్ లేడీ ఎవరో కాదు మీరు, ఆవిడ మేడం క్యూరీ గారి మునిమనవరాలు. ఆవిడ ఇండియాకు వచ్చి మన ఆఫీస్కి వచ్చింది. ఆవిడ ఏం మాట్లాడింది వినండి. ఈ డాక్టర్ గారు ఏం చెప్పారు వినండి, ఆ ఇంజనీర్ గారు ఏం చెప్పారు వినండి. ఆవిడ మొదలుపెట్టింది ఎలా మొదలుపెట్టిందంటే, డాక్టర్ గారు మీకు, అంటే నేను తెలుగులో చెప్తున్నాను అనుకోండి, ఇంగ్లీష్ కాకుండాను, డాక్టర్ గారు మీకు ఇప్పుడు చాలా ఎలక్ట్రిసిటీ క్రైసిస్ ఉంది కదండి. అవునమ్మా, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మీ దేశంలోనే మీకే ఒక రహస్యమైంది ఒకటి ఉంది, మీరు ఎవరు చూసుకోలేదు సార్ అంది. అదేంటమ్మా అన్నాను. బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు, చాలా పరిశోధనలు చేసినవాడు, మీ సనాతన ధర్మంలో, శాస్త్రాల్లో, వీటన్నిటిలో చేసినవాడు. ఆయన నాకు ఒక మెయిల్ పంపించాడు. ఆ మెయిల్ చూసుకొని ఇక్కడికి వచ్చాను. మేము ఇద్దరం కలిసి గత 5 ఏళ్ళుగా మేము చేసింది ఏమిటో తెలుసా, పురుష సూక్తంలో ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేయాలి అనేది రాసి ఉంది. ఆశ్చర్యపోయాను నేను. ఆ టోటల్ చెయ్యటం కూడాను 1 మెగావాటు ప్రస్తుతం తయారయ్యే దాంట్లో సుమారు 30 వంతు తక్కువ ఖరీదుతో చేయొచ్చు. అది పురుష సూక్తంలో ఉన్నది. దానికి హంగులు ఏమీ ఒక్కలా చిన్న మిషన్. అది చూపించినప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఇక్కడ ఫైల్ అక్కడ, అక్కడ ఫైల్ ఇక్కడ తిరగలేక నేను సింగపూర్ దేశానికి అమ్మేశాను డాక్టర్ గారు. చూసారా? అంటే అర్థము, వీ హ్యావ్ ఎన్ ఇమ్మెన్స్ కెపాసిటీ టు టేక్ థింగ్స్ అండ్ అడాప్ట్ టు అవర్ సెల్స్. కాకపోతే ఆ ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేటువంటి జ్ఞాన సంపద మనకి ఇంకా రాలేదేమో అనిపిస్తోంది. దానికి కారణం మనం ఆంగ్ల భాష దాస్యంలో ఇంకా ఉన్నాం. అది నేను తప్పను. ఆంగ్ల భాష నేర్చుకుని తీరాలి. మనం ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకోవాలి. ప్రపంచంలో మనం అగ్రగాములని చెప్పాలి. కానీ అట్ ది సేమ్ టైమ్ యూ మస్ట్ బి ఎ స్కాలర్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ ఇండియా. అప్పుడు ఉన్నప్పుడే నీకు చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటో నీకు తెలుస్తుంది. ఈనాడు దౌర్భాగ్యం అక్కడే వచ్చింది. మన దాంట్లో చాలా ఉన్నాయి, మనం గ్రహించట్ల. అక్కడి నుంచి వస్తువు విషయంలో ఒక్క మాట చెప్పాలి. ఏమిటి వస్తువు విషయంలో ఏంటంటే, వస్తువులు చాలా అడాప్ట్ అవుతాయి. వస్తువుల్ని, అది టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీ మీకు తెలుసు కదా. మొబైల్ వచ్చింది. మొబైల్ ఏమైంది, మెల్లగా అడాప్ట్ ఎటు వెళ్ళిపోయింది, బ్లూటూత్ వచ్చింది, అందులోంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కెమెరాలు వచ్చాయి, దాని తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ స్మార్ట్ ఎక్సెప్ట్ ద మ్యాన్. నేను ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూశానండి. స్మార్ట్ ఫ్యూయల్, స్మార్ట్ పేమెంట్, ఎవ్రీథింగ్ స్మార్ట్ ఇన్ దిస్ పెట్రోల్ స్టేషన్ ఎక్సెప్ట్ అని రాసి వదిలేశాడు. ఎక్సెప్ట్ ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. వాడి దృష్టిలో ఏంటంటే స్మార్ట్ కార్డు, స్మార్ట్ ఫోన్ వాడని వాడు అని వాడి ఉద్దేశం. నేను అనుకోవటం, నువ్వు ఇదే స్మార్ట్నెస్ అనుకుంటున్నాయో. నిజమైన స్మార్ట్నెస్ ఈజ్ టు నో వాట్ యు ఆర్. దట్ ఈస్ ద ట్రూ స్మార్ట్నెస్. అక్కడి నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మాడిఫై. అన్నీ మాడిఫై మాడిఫై మాడిఫై. ఇది మాడిఫై చేయటం అనేది మానవ జీవితంలో ఒక భాగం. కానీ మాడిఫై చేస్తున్నప్పుడు మూల గుణం దెబ్బతినకూడదండి. యూ కెన్ మాడిఫై, మూల గుణం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇందాక చెప్పారు, మన దేశం మొత్తం భిన్న సంస్కృతుల్లో ఆనందాన్ని అనుభవించే ఏకైక దేశం. ఆ భిన్నత్వమే ఆనందం మనకి. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, రోజు బెండకాయలు తినండి చచ్చి ఊరుకుంటారు. రోజు ఒకటే కూర తినండి, ఒకటే విధమైనటువంటి మెనూ పెట్టుకోండి, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద లైఫ్. భిన్నత్వం ఎందుకు పెట్టారు అంటే, దట్ గివ్స్ యూ ఏ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ టు అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అందుకనే భిన్నత్వం ఉండి తీరాలి. న్యాయంగా మాట్లాడితే మన శరీరమే భిన్నత్వం ఉండే. కళ్ళు, చెవులు, నాసిక, గుండెకాయ, లివరు, కిడ్నీసు అన్నీ భిన్నం. ఒకదాని పని ఇంకోటి చెయ్యవు, కానీ అన్నీ కలిసి ఉంటాయి. అదే భారతదేశం. అందుకనే ఓ మాట అన్నారు, మీరు తెలుసో తెలీదో, ఎన్నో మోడిఫికేషన్స్ మనం చేసుకుంటూ వెళ్ళాం. ఆ మోడిఫికేషన్ చేసిన మూలతత్వం అలాగే దాచిపెట్టుకున్నాం. అలా దాచిపెట్టుకోవాలి. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే,
వస్త్రభేదము వేరు వస్తు ఒకటే, శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటే, పుష్పజాతులు వేరు పూజ ఒక్కటే, దర్శనంబులు వేరు దేవుండు ఒక్కడే. తెలియలేక మానవుల్ బ్రతుకు మోసము బహుబాధ బద్ధులైరి. ఇది ఈనాడు చూస్తుంది మనం. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్. కాకపోతే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి వచ్చారు ఇది బషీర్బాగ్కి, అట్నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాదర్ఘాట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు చార్మినార్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటు సౌత్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు, కానీ వచ్చింది మాత్రం ఒక చోటకే. కాబట్టి పాత్స్ ఆర్ డిఫరెంట్, బట్ వీ ఆల్ రీచ్ వన్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మోడిఫికేషన్ ఎందుకు? ఏమిటి మోడిఫికేషన్? యు ఆర్ మోడిఫైడ్, యు ఆర్ an MBA, you are BA, you have got an extra qualification. There are people who have done BA, they have done journalism, they have done communication. This is all modifying their own talents and trying to elevate. Every modification has got its own value of raising its own originality to a higher level. Next. Put to another use. ఇక్కడ ఇదివరకు చెప్పాను, మనం తెలీదు, కానీ తిరిగి వినని వాళ్ళు ఉంటే వినండి. పుట్ టు ఎనదర్ యూజ్ అంటే ఒక వ్యక్తి ఒకసారి అమెరికన్ యూనివర్సిటీలో చాలామంది అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అమెరికన్ స్టూడెంట్స్ ఒక చివరిలో ప్రశ్న ఒకటి అడిగాడు. సార్, యూ హ్యావ్ బీన్ కమింగ్ టు అమెరికా, వాట్ డూ యూ థింక్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్? I said, United States, a country of Nobel laureates, sincerity, honesty, creativity, innovation, hard work, everything. It's a country of extraordinary people అన్నాను. బట్ ఏమిటి సార్ బట్ అన్నాడు. The but is, your country is extraordinary people, but your country doesn't have ordinary people. What is meant by ordinary? You know, they don't have people who make clothes, who make sandals, who make toys, who do not, there is no ordinary things that are available. Everything is India or China or anywhere, or Sri Lanka, clothes, or even shoes come from Italy. Then what do you make? You know it? You make only arms. Then he became little restless. Asked me, what about India? మన ప్రసాదరావు గారి లైక్ చేస్తారేమో. వాట్ అబౌట్ ఇండియా? ఐ ఇమీడియట్లీ సెడ్, ఇండియా ఈజ్ ఆర్డినరీలీ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీలీ ఆర్డినరీ. దట్ ఈజ్ ఇండియా. వై? వై? బికాస్ when you are an engineer or you are a scientist, you are a something, you leave everything at the office. When you come home, you are a father, you are a mother, you are a son, you are something. And you are at home, you are an engineer, you are a plumber, you do so many things. This is India. That means you do not, you know, for small, any tap leaking, they will call the maintenance. How many of us call the maintenance? We ourselves repair in India because we believe that we can do it. It is not that affordability. We have got the capacity to do it. That is extraordinary. So, put to another use means only a person of extraordinary thinks he can do so many things. And apart from that, ఒక చిన్న మాట మీకు చెప్తాను. జీవితంలో అందంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని అన్నీ కలిసిన సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. పుట్ టు ఎనదర్ యూజ్ అంటే అర్థం, యు ఆర్ ట్రయింగ్ టు టేక్ సో మెనీ, ఆ ప్రపంచంలో, సమాజంలో, చుట్టుపక్కల, దేశంలో ఉన్నవి చాలా సంగ్రహించి నీకు ఒక సంపూర్ణ వ్యక్తిత్వం తెచ్చుకోవాలనేటువంటి ఆరాటము, తపన. దీనికి ఓ మాట చెప్తాను. సామాన్యంగా నేను మామూలుగా కాలేజెస్లో చాలా చోట్ల చెప్తుంటాను, why right and left brains are given? Why? You know it. Left brain is science, left brain is law, left brain is rules,
Left brain is hands, movements and everything. You know, only one side brain works. What do you call it? You call it as paralysis. We are all more or less paralytic. We don't use right brain. You know what is right brain? Painting, dance, poetry, creativity, originality, research is all right side brain. When both brains are combined together, then only that is the life. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఐన్స్టీన్ వైఫ్ ఈజ్ అ పోయెట్. ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఆవిడ చాలా పోయిటరీ రాసేది. ఒకరోజు అంటుంది ఐన్స్టీన్తో, యు నో, ఐ వాంట్ యూ టు లిసన్ టు మై పోయిటరీ వన్ డే అని. వింటాను, చెప్పాను. సరే, సాయంకాలం బాల్కనీలో ఇద్దరు కుర్చీలు వేసుకున్నారు. దే స్టార్టెడ్ టాకింగ్. నేను పోయిటరీ చెప్తాను, వినండి అంటుంది. ఆల్ రైట్. ఆవిడ ఐన్స్టీన్ వైఫ్ మొదలుపెట్టింది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూన్ లైట్. The flowers are dancing. The environment is fragrant. And the entire atmosphere is serene. Something beyond the thing, the birds are enjoying it. The beauty of the nature is beyond description. She went on. Einstein, stop it అన్నాడు. ఏంటండి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అడిగింది. వాట్ ఈస్ దట్ యువర్ పోయిటరీ? అదేంటండి, what is the problem with my poetry? What is that you are talking? Moonlight. Moon has no light. It is only borrowed light. What do you think? Dancing flowers? Nonsense. It is only the wind is coming and the flowers are moving. You call dancing. ఈ మనిషికి ఈ జీవితంలో నేను చెప్పలేను రా అనుకుంది. బెటర్ యూ రిటైర్ టు యువర్ సైన్స్. యూ కెనాట్ బీ ఎ టోటల్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు హీ బికేమ్ ఫిలాసఫర్, వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్. So what is important for all of us, remember, you may be a scientist, you may be a mathematician, you may be any kind, a doctor, engineer, anything, but first you must be a complete human being. That is what is important for all of us. And the last I am coming to that is eliminate. Entire life is elimination, you know it, peculiarly whether you are aware or not. Entire in our life, so many things get eliminated. Why? To keep us healthy, to keep us happy, to keep us comfortable. మనకి ఈ ఆనందం అన్నీ రావాలి అంటే సంథింగ్ హెస్ టు బి ఎలిమినేటెడ్. మీకు చిన్న బయాలజీలో ఒక సూత్రం ఒకటి చెప్తాను. మనం అందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక మట్టి మాంసపు ముద్ద మనం అందరం. ఈ మాంసం ముద్ద ఏమవుతుంది? ఒక చోట కళ్ళులాగా, ఓ చోట నోరులాగా, ఓ చోట చెవుల్లాగా ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఈవెన్ అప్పుడు గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మెడ కూడా ఉండదు, అంతా కలిసిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి కణాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ బ్యూటిఫికేషన్. భగవంతుడిలా ఈనాడు అందంగా నువ్వు కానీ నేను కానీ ఎవరైనా గంటలు అద్దాల ముందు నుంచున్నారంటే ఆ విధమైనటువంటి ఎలిమినేషన్ జరగబట్టే, లేకపోతే మనం దరిద్రంగా ఉండేవాళ్ళం అందరం. సో ఎలిమినేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్, నెంబర్ 1. నెంబర్ 2, ఎలిమినేషన్ తెలిసి అది ఎడ్యుకేషన్ గివ్స్ యూ వాట్ టు ఎలిమినేట్, వాట్ టు కీప్ ఇట్. ఇప్పుడు సిగరెట్ తాగితే 5 నిమిషాల నీ యొక్క జీవిత కాలం తగ్గుతుంది. అది సైంటిఫిక్గా ప్రూవెన్, అగ్రీడ్. 5 నిమిషాలు అయినా తాగుతాననుకో, జీవితం గెట్ ఎలిమినేటెడ్. కాదు నేను అది వదిలిపెడతాననుకో, ఇఫ్ ఐ ఎలిమినేట్ టొబాకో, జీవితం గెట్స్ ఎక్స్టెండెడ్. సో ఎలిమినేషన్ ఈజ్ నాలెడ్జ్. యు గాట్ మై పాయింట్? సో కాబట్టి ఎలిమినేషన్ ఈజ్ ఎ గుడ్ ప్రాసెస్. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. వస్తువు విషయంలో వీఆర్ ఆల్ స్కల్ప్టర్స్. గాడ్ ఈజ్ అ స్కల్ప్టర్. ఈ స్కల్ప్టర్ విషయంలో ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి ఒక ప్రసిద్ధ శిల్పి ఒక రాతిలో కృష్ణ విగ్రహం చెక్కుతూ ఉన్నట్ట.
అద్భుతమైన కృష్ణ విగ్రహం వస్తూ ఉన్నది. పర్యాటకుడు ఒకటి వెళ్తూ, ఏమి అద్భుతమైన కృష్ణ అయ్యా, నీ కృష్ణుని చూడలేదు కానీ ఇప్పుడు నీ చెక్కిన శిల్పంలో ఆయన దర్శనం నాకు అవుతోంది, నువ్వు అద్భుతమైన శిల్పివి అని చెప్పి కావాలించుకుంటాట. ఆ శిల్పి అంటాడు, కాదు సార్, నేను అద్భుతమైన శిల్పిని కాను అంటాడు. అదేమిటి, ఇంత చక్కటి శిల్పం చెక్కి నువ్వు అద్భుతమైన శిల్పి కాను అని ఎందుకు అంటున్నావు? నిజంగా కాదు సార్. ఎందుకు కాదు చెప్పు. అయ్యా, ఈ రాతిలో ముందే కృష్ణుడు ఉన్నాడు సార్, నే అనవసరమైన ముక్కల్ని మాత్రం తీసేశాను అంతే, అంత మించి ఏమీ లేదు. దట్ ఈస్ ది ఎలిమినేషన్. యూ వాంట్ టు స్కల్ప్ట్ యువర్ సెల్ఫ్ స్కల్ప్టింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్, ఏ విధమైనటువంటి అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శమైన జీవితాన్ని చేయాలంటే వీ నీడ్ టు నో వాట్ టు ఎలిమినేట్, వాట్ టు రిటైన్. ఈనాడు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది అది. సో స్కాంపర్ అని నేను చెప్తున్నప్పుడు ఆఖరిగా రివర్స్. అందరికీ రివర్స్ అనగానే రివర్స్ జాకెట్, రివర్స్ బెల్ట్ తెలుసండి, అంతే. అది కాదు. రివర్స్ యువర్ ఐడియాస్ విచ్ ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్స్ టు యూ. నన్ను ముందుకు వెళ్ళనీయకుండా ఏదో ఒక ఆలోచన. మీరు చూశారు లేదా, ఒకసారి నన్నే చాలామంది అడిగారు, సార్ ఇప్పుడు ఈ మధ్య ఈ మెడికల్ కాలేజ్ చాలా ఎక్కువైపోయాయి కదా సార్, చాలామంది డాక్టర్లు వచ్చేస్తున్నారు కదా, మా వాడిని ఇంకా చదివించాలా సార్ అని అడిగారు నన్ను. మా వాడు ఇంక వెళ్ళాలా మెడికల్ కాలేజీకి, వీటికే. అలాగే ఏదైనా అనుకోండి, నేనేమన్నానో తెలుసండి, మీరు ఇంకా చదివించాలా, డాక్టర్లు చాలా ఎక్కువైపోయారు మీరు ఏవో మాట అంటున్నారు కదా, అసలు ఏ బేసిస్ మీద దేనికి అంటున్నారు? చాలామంది డాక్టర్లు పైకి రావట్లేదు, బాగా సంపాదించట్లేదు అంటే మీ ఉద్దేశం మీ వాడు డాక్టర్ అయితే సంపాదించాలని, అంతే కదా. కానీ ఒక్క మాట చెప్తాను నేను, వినండి. ఎక్కువ మంది డాక్టర్లు అవ్వటం అనేది ముఖ్యం కాదు, మీ వాడు విశిష్టమైన డాక్టర్ అవుతాడా కదా ఆలోచించండి. ఇఫ్ యు బికమ్ ఎంతోమంది ఉండొచ్చు. ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ ఎదురుగా మన ప్రదీప్ గారి కుటుంబం ఉంది, ఎంతమంది యాంకర్లు ఉన్నారు, వీరి మాటలు ఎందుకు చెప్పుకుంటారు? నిజం మాట్లాడితే భాష అనే దానికి పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అంత స్పష్టంగా ఉండాలని చెప్పిన వారు సరస్వతి గారు. అంటే అర్థం ఏంటి? ఎంతోమంది ఉండొచ్చు, బట్ యు ఆర్ యూనిక్. దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ యూ రివర్స్ యువర్ ఐడియా. నేను ఇదే కనుక ఇంకేది నాకు ఇది వద్దులే, కాదు, నేను ఇదే చేస్తాను. యువర్ ఓన్ ఆబ్స్టికల్ ఈజ్ యువర్ ఓన్ మైండ్. నీ యొక్క అడ్డంకి ఏది అంటే నీ మనసే. నీ పురోగతికి అడ్డమైంది నీది మనసే. కాదు కాదు, రివర్స్ ఇట్. నేను సాధించగలను. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇదే కనుక మనం తెలుసుకునేటట్లయితే ది స్కాంపర్ అనే మాట గైడెడ్ థింకింగ్. ఆ గురువు గైడెడ్ థింకింగ్ ఇస్తున్నాడు అని మీరు అనుకున్నప్పుడు మీ మనసులో నౌ సే, యామ్ ఐ ఎ సబ్స్టిట్యూట్? యామ్ ఐ ట్రైంగ్ టు కంబైన్ వాల్యూస్ విత్ మీ? యామ్ ఐ లుకింగ్ ఇన్ టు ది ఎనీ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇన్ మై లైఫ్? యామ్ ఐ అడాప్టింగ్ ఆర్ నాట్ టు ది సర్కమ్స్టాన్సెస్? యామ్ ఐ లుకింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ థింగ్? ఐఎమ్ మల్టీఫేస్టెడ్, మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫంక్షనల్. మల్టీ ఫంక్షన్లో ఒక మాట తెలియాలండి. ఈ విషయంలో ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఈ విషయంలో ఆడవాళ్ళు చాలా బెటర్ అండి. ఎవరో నన్ను అడిగారు ఒక కాన్ఫరెన్స్లో, ఏమంటే మగవాళ్ళ బ్రెయిన్కి ఆడవాళ్ళ బ్రెయిన్కి తేడా ఉంటుందని. ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందుకనే నేను అన్ని చోట్ల చెప్తుంటాను, వెదర్ ఇట్ ఈజ్ ఏ కాలేజ్ ఆర్ ఎనీథింగ్ 50-50 ఉండాలి. ఎందుకంటే భగవంతుడు 2 ఇచ్చాడు కాబట్టి బ్రెయిన్ 2 సైడ్స్ ఇద్దరు ఉండాలి. ఎందుకంటారేమో మాట చెప్తాను వినండి. ఆడవాళ్ళ బ్రెయిను ఇప్పుడు పెట్ స్కాన్ వీటి వల్ల చాలా స్పష్టంగా వచ్చిందండి. ఏమిటి? వాళ్ళకి క్రాస్ నెట్వర్క్స్ ఉంటాయండి. క్రాస్ నెట్వర్క్స్కి అర్థం ఏమిటి అంటే ఏమిటో కాదు. వంటింట్లో పని చేస్తుంటారు, ఫోన్ వస్తుంది, ఇక్కడ తిప్పుతూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు. అక్కడ అబ్బాయినరే నాన్న ఊరుకోరా, పర్లేదు మీరు కంటిన్యూ అండి, ఇక్కడ అన్ని పనులు చేస్తుంటారు. అన్నీ సైమల్టేనియస్గా దే ఆర్ మల్టీ టాస్కింగ్. మగాడు వదిలిపెట్టండి, ఫోన్ వచ్చిందంటే కుంపడి మాడిపోయిందనమాట, లేచిపోతుంది అక్కడ. కారణం ఏంటంటే